ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25 మధ్య ఈ వారం అంతా కూడా ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారికి అందించే అవకాశాలు, అందని ఆకాశం కూడా అందుతుందా అన్నంత ఆనందాలు ఈ వారం వీరికి లభించే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఒక పక్క దేనికోసమో మనం ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నంలో ఇంకా అనేక రకాలైన అవకాశాలు, ఏది అందుకోవాలో తెలియని వైనాలు ఈ వారం మిమ్మల్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు వైద్య రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి ఇతరత్ర వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా అవకాశాలు మంచిగా ఉండటం, ఆదాయ వనరులు పుష్కలంగా పెరగటం, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే కనుక అవి ముందుకెళ్ళటం ఇత్యాది వాటన్ని విషయాల్లో కూడా మీకు ఊరట లభించటం అనేది అయితే కనిపిస్తోంది. మనసులో మీరు మాత్రం అక్కర్లేని బెంగ పెట్టుకుని భావోద్వేగాలకి గురై మీరు ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టడం అనేది కొంత ఒక రకంగా అచ్చ తెలుగులో చెప్పాలంటే ఓవర్ యాక్షన్ అంటాం కదా, అలాంటిది కొంత ఎక్కువగా కనిపించినప్పటికీ కూడా మిగతా దాన్ని మీరు కనుక కొంత నియంత్రణలోకి తెచ్చుకుంటే కనుక చాలా చక్కటి మంచి పరిణామాలు ఈ వారం కర్కాటక రాశి వారు చూస్తారు. అదే కాకుండా కర్కాటక రాశి వారికి ఈ వారం ఒక స్త్రీ వల్ల, అంటే పురుషుడికైతే కనుక లేదా స్త్రీకైతే పురుషుల వల్ల, ఎవరి వల్ల అంటే ఆపోజిట్ అంటాం కదా, అలా స్త్రీలకి ఒక పురుషుల వల్ల, పురుషులకు ఒక స్త్రీ వల్ల చాలా చక్కటి అవకాశాలు ఈ వారంలో వీరికి లభించనున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పదవులు కూడా లభించనున్నాయి. ముఖ్యంగా మేషరాశిలో మరి రాజ్యస్థానంలో రవి చాలా బలవంతుడు. ప్రస్తుతం అటువంటి స్థితి కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. కనుక కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఇదే వారంలో శుక్రుడు తన సొంత క్షేత్రమైన లాభానికి కూడా రావటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ వారం ఊహించని పరిణామాలు, మంచి పరిణామాలు కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి మరింత మంచి జరగడానికి ఈ వారం అంతా కూడా లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్టయితే కనుక ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది.